సుస్వాగతం, పూజా బలికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం, క్రిస్మస్ వేడుక స్వాగతం, స్వాగతం సుస్వాగతం, పూజా బలికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం, క్రిస్మస్ వేడుక స్వాగతం. భక్తితో ప్రభు చెంత చేరిన ప్రజలకు వరములందించే శ్రీ యేసువు. భక్తితో ప్రభు చెంత చేరిన ప్రజలకు వరములందించే శ్రీ యేసువు. దివ్యమైన ప్రభు యేసు నామం, దివ్యమైన ప్రభు యేసు నామం కొనియాడి పాడి పొగడెదరండి, కొనియాడి పాడి పొగడెదరండి. స్వాగతం సుస్వాగతం, పూజా బలికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం, క్రిస్మస్ వేడుక స్వాగతం, స్వాగతం సుస్వాగతం, పూజా బలికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం, క్రిస్మస్ వేడుక స్వాగతం. యేసు చెంతకు పరిగిడిరారే ఓ జనమా, మన కొరకై జన్మించెను. సంతోష హృదయముతో పాటలు పాడుదాం, రక్షకుడు ఉదయించెను. పూజించెదం, ఆరాధించెదం, స్తుతించెదం ఈ శుభవేళలో. పూజించెదం, ఆరాధించెదం, స్తుతించెదం ఈ శుభవేళలో. స్వాగతం సుస్వాగతం, పూజా బలికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం, క్రిస్మస్ వేడుక స్వాగతం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మరొకసారి ఈ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మరొకసారి మన తండ్రి గారు పొలిమేర జయరా బిషప్ గారు మన మధ్యలో ప్రతి సంవత్సరం వచ్చినట్లుగా ఈ జూబిలీ సంవత్సరంలో కూడా మన మధ్యలోకి వచ్చి మనకు కావలసినటువంటి ఆయన దేవుని బ్లెస్సింగ్స్ ప్రత్యేకంగా ఈ బలి పూజ ద్వారా, అదేవిధంగా వారి భజన వాక్య భజన ద్వారా మనకు అంతకు వచ్చి ఉన్నారు. ప్రత్యేకంగా ఈ సమయంలో ఇక్కడ చేరినటువంటి గురువుల, కన్యాశ్రీల, సకల విశ్వాసుల, మన ఫ్రెండ్స్తో పాటు ఆ బిషప్ గారికి, మన బిషప్ గారికి స్వాగతం సుస్వాగతం. మే ద గుడ్ లార్డ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చేతులు మోడ్చి తరలు వంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ విచారణ గురువును, మీ సంఘాన్ని దేవునికి సమర్పిస్తూ ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఫాదర్ ఆండ్రూ గారు మనకు ఉపోద్ఘాతాన్ని చేస్తారు. పూజ్య గౌరవనీయులైనటువంటి తండ్రి గారు జయరా పొలిమేర గారికి, గురువులకు, చేరవచ్చినటువంటి క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా మరి క్రీస్తు ప్రభు యొక్క జననం మనం చక్కగా జరుపుకుంటున్నాం. మన విశ్వాసాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపిస్తూ ఉన్నాడు. ఈ పరిపక్వత కాలం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఇది కేవలం ఒక సమయము, ఒక గంట, ఒక సంవత్సరము అనేటటువంటిది కాదు.
కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఆ క్రీస్తు ప్రభు రావటానికి దేవుడు సిద్ధపరిచినటువంటి సమయం. మానవాళిని ప్రేమించినటువంటి దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించటం మనలందరినీ కూడా ఈ భూలోక యాత్ర చేయటానికి ఒక నిరీక్షణ యాత్రికులుగా ఉంటూ ఉన్నాము అని మనందరికి కూడా మనకు ఈ జూబిలీ పవిత్ర సంవత్సరంలో ఇచ్చినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిరీక్షణ యాత్రికులం. ఎక్కడికి వెళుతూ ఉన్నాము అంటే మనం తండ్రి దేవునికి చేరటానికి. ఈ నడకలో, ఈ సాహసంలో, మన ఆటలో పాటలో తోడునీడుగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే తన కుమారుడే. కనుక ఆ అద్వితీయమైనటువంటి కుమారుని క్రిస్మస్ అంటే జననాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. మనిషి పాపంలో జీవిస్తున్నప్పుడు ప్రక్షాళన అనేటటువంటిది అవసరం. అందుకనే ఈ కాలం అనేటటువంటిది మామూలుగా సమయానికి లేకపోతే గడియారాన్ని చూసి చెప్పేటటువంటి సమయం కాదు. కాలము పరిపూర్ణమైనప్పుడు అని మనం గలతీలకు రాయబడినటువంటి లేఖలో 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. అంటే దాన్ని మనం ఏన్షియంట్ గ్రీక్ భాషలో కైరోస్ అని పిలుస్తూ ఉంటాం. ఆ సమయం అంటే మానవాళి దేవుని కోసం ఎదురు చూసేటటువంటి గడియ. దేవుడే మరి దివిని వీడి భూమికి రావటం. అందుకనే మనం ఈరోజు యావత్ ప్రపంచం కూడా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించాడు అంటే కేవలం మన క్రైస్తవులకే కాదు, లోకానికి కూడా క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదం అవసరం. అందుకని ఈరోజు ప్రపంచంలోనే అర్ధరాత్రి మొదలుకొని పగలు వరకు కూడా ఈరోజు మొత్తము కూడా దేవాలయాల్లో క్రైస్తవులు వెళుతూ ఉంటారు. అలాగే ఈరోజు మనకు ఈ క్రిస్మస్ పండుగను ప్రదర్శించటానికి, ఆ దివ్య బలి పూజను చేయటానికి వచ్చినటువంటి మన పూజ్య పీఠాధిపతులు గౌరవనీయులు మరి పులిమేర తండ్రి గారు ఈ పూజను అర్పించబోతూ ఉన్నారు. అంటే ఆ బాలయేసు దీవెనలు మనందరికీ ఇవ్వబోతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ సెంట్ తెరేసా విచారణలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి గారు ఆ దీవెనలు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఆ బాలయేసు దీవెనలు మన కుటుంబంలో ప్రత్యక్షం అవ్వాలి అంటే శాంతి సమాధానాల కోసం ప్రార్థన చేద్దాం. ఆ బాలయేసు మనకి ఏమి ఇవ్వగలము అంటే మారు మనసు పొందినటువంటి మన హృదయము, అలాగే శాంతితో నిండినటువంటి కుటుంబము. అటువంటి దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. యోగ్యమైనటువంటి రీతిలో ఆ బాలయేసును స్వీకరించడానికి మనలను మనం తయారు చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరా మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపలు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మీకే స్తుతి మహిమా, మీకే స్తుతి మహిమా. పరిశుద్ధాత్మా మీకే స్తుతి మహిమా. త్రిత్వైక దేవా మీకే స్తుతి మహిమా. మహిమా
ఘనపరచెదము. మీరే మా మధురమణి, మీరే మహారాజువని, మీరే మా దైవమని, మీరే మహారాజువని ప్రార్థింతుము మా హృదయములో, పూజింతుము మా మనసులలో, ప్రణుతింతుము మా హృదయములో, పూజింతుము మా మనసులలో. మీకే మహిమ, మీకే ఘనత మీకే మహిమ. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మానవ మాత్రులమైన మమ్ము సృష్టికి మకుటముగాను చేస్తివి. అద్భుతమైన రీతిలో గౌరవప్రదముగా మమ్ము సృష్టించితివి. అంతకంటే అద్భుతముగా మమ్ము క్రొత్త సృష్టిగా మీరు చేస్తిరి. మా మానవ స్వభావమును పంచుకొని జన్మించ చిత్తగించిన మా రక్షకుని దైవవైభవంలో మాకు భాగమును దయచేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. భూమి ఎల్లా మన దేవుని రక్షమును కాంచును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ వచనము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ వచనము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. శుభవార్తతో పర్వతముల మీదగా నడుచు వార్తావాహిని పాదములెంత మనోజ్ఞముగానున్నవి. అతని చల్లని కబురును శాంతిని విజయమును తెలుపు చేయుచున్నాడు. సియోనుతో నీ దేవుడు రాజు అని చెప్పుచున్నాడు. నగరం నాకు గస్తీ కాయువారు కేకలిల్లుచున్నారు. వారు ఏకకంఠముతో సంతోషముగా అరుచుచున్నారు. ప్రభు సియోనుకు తిరిగి వచ్చుటకు కనులారా గాంచుచున్నారు. యెరూషలేములోని శిథిల గృహములారా, మీరు ఏకకంఠముతో సంతోషముగా అరువుడు. ప్రభు తన నగరమును కాపాడును, తన జనులను ఓదార్చును. ఎల్లజాతులు చూచుచుండగా ప్రభు తన దివ్యశక్తి ప్రదర్శించును. భూమి ఎల్ల మన దేవుని రక్షణను కాంచును. ఇది ప్రభు వాక్కు. యేసునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ భూదిగంతరముల వరకు భూదిగంతముల వరకు గల జనులల్లా గల జనులలా మన ప్రభు విజయమును కాంచిరి. మన ఆయన ప్రభు విజయమును గాంచిరి. ప్రభువునకు క్రొత్త పాట పాడుడు. అతడు అద్భుత కార్యములను చేసెను. అతడు తన బలం వలనను పవిత్రాత్మ అయిన తన శక్తి వలనను విజయము సాధించెను. అందరూ భూదిగంతరముల వరకు గల భూదిగంతముల వరకు జనులెల్లరూ జనులెల్లరూ మన ప్రభువు విజయమును కాంచిరి. మన ప్రభు విజయమును గాంచిరి. ప్రభు తన విజయమును నెగ్గిచున్నాను. తన రక్షణమును అన్ని జాతులకు తెలియజేసెను. ఇశ్రాయేలుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుచున్న తన ప్రమాణములను నిలబెట్టుకొనెను. అందరూ భూదిగంతరముల వరకు జనులెల్లరూ భూదిగంతముల వరకు జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. మన ప్రభు విజయమును గాంచిరి. భూదిగంతరముల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును కాంచిరి. విశ్వదాత్రి ప్రభువునకు చేయుకొట్టుము. ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ భూదిగంతరముల వరకు గల జనులెల్లరూ భూదిగంతముల గల జనులెల్లరూ మన ప్రభు విజయమును కాంచిరి. మన ప్రభు విజయమును గాంచిరి. కీర్తనలతో ప్రభువుని వినుతింపుడు. తంత్ర వాయిద్యములతో సంగీతమును వినిపింపుడు. బూరక్రొమ్ములతో ఊది మన రాజుకు ప్రభువునకు జేకొట్టుడు. అందరూ భూదిగంతరముల వరకు గల జనులెల్లరూ భూదిగంతముల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును కాంచిరి. మన ప్రభు విజయమును గాంచిరి. పశుశాలలో నీవు
పసిబాలుడు కావు పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడు నీవు పసివాడు కావు పసివాడు చిరు ప్రామందే శాస్త్రులు సరితూగలేదే వాదములు చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేని వాదములు. స్థలమైన లేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు తలవంచే సర్వ లోకము తలవంచే సర్వ లోకము పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు ఈ దినములలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. రెండవ పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. సోదరులారా, గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ తేజస్సుగా అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తి చేసిన పిదప పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో వారి కంటే అంత ఘనుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు దేవదూతల కంటే అధికుడు. ఎట్లనా, నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలు ఎవరితోనైనను నుడివి ఉండెనా? అట్లే నేను ఆయన తండ్రి నగుదును, ఆయన నా కుమారుడగును అని దేవుడు ఏ దూతతోనైనా చెప్పియుండెనా? దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అని చెప్పుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా దివినేలు సర్వేశ్వరా దివినేలు మా చిన్ని మెస్సయ్యా మాకు రక్షణనిచ్చుటకు పుడమిపై జనించితివా మా హృదయలో పవళించి మమ్ము ఆత్మతో నింపితివా హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఒకటవ అధ్యాయము 1వ వచనము నుంచి 18వ వచనం వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృష్టించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆయన యందు జీవము ఉండెను. ఆ జీవము మానవులకు వెలుగు ఆయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటి దాన్ని అధిగమించలేదు. దేవుడు ఒక మనుష్యుని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చునే కానీ అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అది ఏ నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురుని ఇచ్చుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను. ఆయన మూలమున ఈ లోకమున సృజింపబడెను. ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన సొంత వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే గాని రక్తము వలన గాని శరీరచ్ఛేతు వలన గాని మానవ సంకల్పం వలన గాని కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చెను, ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు. ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది అని ఎలుగెత్తి పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనందరము అనుగ్రహములను పరంపరంగా పొందియున్నాము. మోషే ద్వారా వసకబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినది కృపాసత్యములు. ఎవడును ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరిచెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హ్యాపీ ఫీస్ట్ డే టు యూ. పడండి. హ్యాపీ ఫీస్ట్ డే టు యూ, హ్యాపీ ఫీస్ట్ డే టు యూ మై లార్డ్. Happy feast day to you. May God bless you. May God bless you. May God bless you. తండ్రి గారా, మై లార్డ్. Happy feast day to you. ఎంత కష్టంగా పాడుతుండ్రు పాటలు కూడా, ఇష్టంతో పాడాలా. ఈరోజు క్రిస్మస్ పండుగ రోజు. క్రీస్తు జన్మించినటువంటి
రోజుని అర్ధరాత్రి మరియు ఉదయాన మన సెంట్ తెరేసా విచారణలో జరుపుకోవటం ఆనవాయితీ. అంతేకాకుండా అర్థవంతమైన భాగస్వామ్యముతో ఈ పండుగని మనము జరుపుకుంటున్నాం. అవునా? వెరీ గుడ్. క్రీస్తు వాక్కు మానవ రూపం దాల్చటం. క్రీస్తు లేదా దేవుని వాక్కు క్రీస్తుగా మానవ రూపం దాల్చటం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది విశ్వాస సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఎలాంటి విశ్వాస సత్యం అంటే నీ నమ్మకము, నీ విశ్వాసము నిన్ను మోసపుచ్చదు కనుక అలాంటి పటిష్టమైన విశ్వాసముతో వాక్కు క్రీస్తుగా మానవుడిగా మారి మన మధ్యలో జన్మించింది. అయితే ఏంటి మనకేంటి? ఏంటి మనకు ₹1 కోటి వస్తున్నాయా? ఏంటి? ఎందుకంటే ఈ లోకములో జరుగుతున్నటువంటి అవినీతిని, అన్యాయాన్ని, అసత్యం అనే చీకటిని ఛేదించి గొడవలు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి వీటిలో ప్రజలు తల్లడిల్లిపోతుండగా అంతకంటే మిన్నగా బానిసత్వ బ్రతుకులు ఈడుస్తున్నటువంటి సమాజానికి భరోసా. నేనున్నాను, అందుకే నేను వస్తున్నాను, నేను వచ్చాను. నన్ను ఎవడు ఆహ్వానించడు, నాకు తెలుసది. నన్ను ఎవడు స్వీకరించడు, నాకు తెలుసది. నాకు స్థలం కూడా లేదు రావటానికి, నాకు తెలుసది. కానీ వస్తాను అన్న సత్యాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయన జన్మలో ఉన్న గొప్పతనం అదే. సిస్టర్స్, ద గ్రేట్నెస్ ఇన్ హిస్ బర్త్ ఈస్ నథింగ్ బట్ టు ఎరాడికేట్. Whether he is eradicate all this mess or not, but he is there a courageous personality for the humanity. మీకు భరోసా ఇవ్వాలి అని ఆలోచించాడు దేవుడు. ఇలాంటి భరోసాను ఇవ్వటానికే ఆయన భగవంతుడుగా మన మధ్యలో జన్మించడం. క్రిస్మస్ పండుగలో ఈ శుభవార్త రాజుల ద్వారా కాదు, రండి, రాజుల ద్వారా కాదు, సైన్యం ద్వారా కాదు. చప్పుడు కొట్టిన గట్టిగా మన మేరమ్మ. సైన్యాల ద్వారా కాదు, ఒక శిశువు ద్వారా ప్రకటింపబడుతుంది. దేవుని విజయం బలముతో కాదు, చిన్నతనంతో వెల్లడవుతుంది. ఏమయ్యా డామినిక్ గారు, అసలు వాస్తవంగా ఏం జరిగిందంటారా? ఆయన రాజులతో రావచ్చు, సైన్యంతో రావచ్చు, బలముతో రావచ్చు, కానీ ఆయన బాధ్యతగా శిష్యుడిగా వచ్చాడు. చీదర కొట్టడం వంటి స్థితిలో చేరదీసినటువంటి గొప్ప వ్యక్తిత్వం భగవంతుడు. అందుకే చీదరింపబడే మనుషుల్లా ఉండకూడదు, చేరదీసే మనుషుల్లాగా మనం మారుతూ ఉండాలి. మరొక మాట, సెయింట్ తెరేసా విచారణ ప్రజలు క్రీస్తుని ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను కదనా? అయితే ప్రేమించినప్పుడు ఎలా ఉండాలా? దేవుడు తనను తాను అంత చిన్నవాడిగా చేసుకున్నాడు, అందుకే మనం ఆయనకు భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఐ లవ్ యూ అండ్ గివ్ మై సెల్ఫ్ టు యూ అంటున్నాడు. నిన్ను ప్రేమించాను గనక నీకు నేను సమస్తాన్ని ఇవ్వగలుగుతున్నాను. మరి నీవు క్రీస్తు భగవాన్ని అనుసరించినట్లయితే, క్రీస్తు భగవాన్ని గనక మీరు అనుసరించినట్లయితే మీరు సమస్తాన్ని క్రీస్తు కోసం త్యాగం చేసే వ్యక్తి కాదు, శక్తిగా మారాలి. పెద్దబాబు గారు ఉన్నారు,
ఆయన ఈ సమాజంలో మేయర్గా ఆయన ఇచ్చినటువంటి సహకారం ఏంటిదంటే, మన రాజ్యాంగ ప్రకారంగా ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోవద్దు, కూడు లేకుండా నిద్రపోవద్దు. అది మన కాన్స్టిట్యూషన్. అలానే బైబిల్ గ్రంథం కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా నశించటం దేవుడికి ఇష్టం లేదు కనుక ప్రతి వ్యక్తిని ఆయన రక్షించడానికే కంకణం కట్టుకొని ఉక్కు సంకల్పముతో యావత్ ప్రపంచానికి ఒక సంకేతం పంపుతున్నాడు. దీనాత్ములు ధన్యులు, దుఃఖితులు ధన్యులు, శాంతి స్థాపకులు ధన్యులు, నిర్మల హృదయులు ధన్యులు ఆయన వాగ్దానం చేశాడు. ఈ ధన్యత గనక మనం పొందలుచుకుంటే కాస్తో కూస్తో మన హృదయం స్పందించాలి. దీనికి కళ్ళెం వేయాలి. హృదయానికి కనుక మనం కళ్ళెం వేయకపోతే అది నానా రకాలుగా మనల్ని లాక్కుంటూ వెళ్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనం మోసపోవద్దు, చింతించొద్దు. ఎందుకు? నేను ఉన్నవాడను అంటున్నాడు ఆయన. దేవుడు ఉన్నవాడు, నీతో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. నువ్వు చేయవలసింది ఉంటుంది నిశ్చింతగా ఆ మనస్సున్న దేవుణ్ణిలో మనసు పెట్టి ఆయన స్వరానికి స్వాగతించడం నేర్చుకోవాలి. వెల్కమింగ్ ద విస్పరింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గుడ్ లార్డ్. అది గనక మనలో జరగకపోతే గుడికి వస్తాం, చెవులు జాడిస్తాం, ఇంటికి వెళ్తాం, బాగా తినేస్తాం, పడుకుంటాం, మళ్ళీ యథా రాజా తదా ప్రజ. దేర్ షుడ్ బి ఎ చేంజ్. సర్కంసెషన్ అంటాం, సున్నతి. ఏంటి ఆ సున్నతి? నాట్ బికాస్ టేకింగ్ అవే సంథింగ్. ఈ లోన ఉన్నటువంటి హృదయాన్ని బాగా త్రుప్పు పట్టింది కనుక కడగాలి, దాన్ని రుద్దాల. మనం కదా చింతపండు పెట్టి బంగారం రుద్దినట్టుగా దీన్ని వాక్కుతో. అప్పుడు ఇది స్వచ్ఛంగా ఉందనుకోండి, ఒళ్ళంతా స్వచ్ఛంగా ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా, హెబ్రీ రాసిన లేఖలో మనం విన్నాం, ఆయన నిజమైన దేవుడని మనకు బోధించబడి, అయినా ఆ నిత్య కుమారుడు ఈ లోకములో బలహీనతను స్వీకరించాడు. ఏంటిది ఆ బలహీనత? గడ్డి మేడలో జన్మించాడు. అందరం ఏ మేడలో ఉన్నాం? ఒక్కొక్క ఫ్లోర్ కడితే ₹1,00,00,000 అవుతుంది ఈ రోజులలో. కాటికి పోయిన రోజు కోటి వస్తుందా? రాదు. కనుక ఏమొస్తుంది? ఆయన మాట్లాడుతున్నాడు, సర్వశక్తిమంతుడు తనను తాను తగ్గించుకొని మానవుడయ్యాడు. హీ టాట్ us ద హ్యూమిలిటీ, వినయాన్ని, దైవత్వాన్ని ఆయన నేర్పించగలిగాడు. నిత్యుడుగా కాలములో ఆయన ప్రవేశించాడు. ఎప్పుడు ఏది అవసరమో స్పందించే స్పందన గల శక్తి ఎవరయ్యా అంటే తల్లి. స్పందించడం అలా సమకాలీన సమయంలో ఆయన స్పందించాడు కనుక ఆయన మొదటి రాక అలా జరిగింది. రెండవ రాకడ ఇలా ఉండదు, తారుమారు అవుతుంది. అందుకే గుణము తెలిసి జనంలో కలవన్నారు కదా. సో యూ షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ దట్ సెకండ్ జీసస్. సృష్టికర్తగా స్పష్టంగా మారాడు ఆయన. ఈ సెంట్ తెరేసా విచారణ వాళ్ళు కూడా శిశువును ప్రేమించాలి. యేసుక్రీస్తు చిన్నవాడిగా ఉండటంతో ఆమె భయము లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళగలిగింది. ఆమె క్రిస్మస్ అంటే దేవుణ్ణిలో చూసిన వినయాన్ని ఆమె మనసారా ఆలింగనం చేసుకోగలిగింది. దూతలు అలా చేశారు, గొల్లలు అలా చేశారు. సెంట్ తెరేసా ప్రజలు కూడా అలాంటి వినయంతో ఉండాలి. చివరిగా వెలుగు మార్గం. తెల్లవారింది కాబట్టి 10:30 వస్తుంది కాబట్టి మన కళ్ళు కనపడుతున్నాయి, కాస్త సూర్యరశ్మి ఉంది కాబట్టి నడుస్తూ ఉన్నాం. మరి అంధకారం అంటే ఏంటిది? ఇన్ ద బైబిల్ కాంటెక్స్ట్ అంధకారం అంటే గూడు కట్టుకున్నటువంటి నీ గుండెని సున్నతి చేయాలి. ఏంటిది?
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. 14-15 వచనం. శారీరక సంబంధమైనటువంటి జీవితం దేవుణ్ణి సంతోషపెట్టలేదు. ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, తప్పదు. ఎందుకు? శరీరంలో ఆత్మ ఉంది కనుక, ఆత్మకి ఇది గుడారం కనుక. కానీ ఈ గుడారమే గుడి అనుకుంటేవా, ఇంతే సంగతులు ఇట్లు మనం దేవునికి దూరం అవుతున్నామని అర్థం. కాబట్టి గుండెల్లో ఉన్నటువంటి ఆ భగవంతునికి ఉన్నటువంటి స్థానాన్ని మనం కలిగించాలి. శారీరక సంబంధం, ఓర్పు. ఆయన అంటాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులు కనుక మీలో దయ, కనికరము, ఓర్పు, తాళిమి, శాంతము ఇవన్నీ ఉండాలి. అక్కడ ఉన్నప్పుడే నీవు వెలుగు పుత్రుడుగా ఉంటావు. కాబట్టి అలా ఉండాలని ఈ పిలుపు ద్వారా, ఈ సత్యం ద్వారా, ఆయన జన్మ ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ దిశగా మనం ముందుకు సాగుదాం. ఆమేన్. కళ్ళు మూసుకొని కళ్ళు వంచి ఒక్క క్షణం ప్రార్థనలో మమ్మెక్కండి. కళ్ళు మూసుకొని తరలు వంచి ఒక్క క్షణం మౌనంగా ప్రార్థనలో మమ్మెక్కండి. పరిశుద్ధుడైన దేవ, ఈ ఉదయాన మీ జన్మదిన వేడుకల్ని ఘనముగా మారు మనసు కలిగి మంచి మనసుతో మీ చెంతన చేరి ప్రార్థిస్తున్న ఈ సెయింట్ తెరేసా బృందాన్ని ఆశీర్వదించండి. మా మధ్యకు వచ్చి ప్రార్థనలో పాల్గొంటున్న మా మేయర్ గారిని, కోఆప్షన్ మెంబర్ పెద్దబాబు గారిని, మాకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులను, పాత్రికేయులను, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ఎలక్షన్ డిపార్ట్మెంట్ వారిని, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారిని, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తూ పీఠాధిపతిగా, గురువుగా, కన్యాస్త్రీగా, ఉపాధ్యాయ ఉపదేశుడుగా, విశ్వాస క్రైస్తవుడుగా ప్రతి ఒక్కరం బాధ్యత కలిగి ఈ ఏలూరు పట్టణాన్ని ముందుకు నడిపించే సరి అయిన మనసు కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిద్దామని, క్రీస్తు జన్మ పశువుల పాక, అలాంటి పశువుల పాపకి వన్నెను తెచ్చిన ఆ మహోన్నతుని మనస్తత్వం కలిగి మేము కూడా ఉండి, ఎక్కడెక్కడైతే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంటుందో అక్కడ మేము శాంతి బిందువులుగా రాలే వ్యక్తులుగా మమ్మల్ని వాడుకోమని మీ పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కార్డు ప్రియ సహోదరి సోదరులారా, క్రీస్తు యందు మానవాళికి రక్షణకు వరం ఇప్పుడు మీపై జన్మించిన బాలయేసు మన మధ్యలో ఉన్నారు. బాలయేసు జన్మించిన ఈ శుభం దినమున మనం శ్రీ సభ అవసరముల కొరకు, మనందరి అవసరముల కొరకు పూర్ణ విశ్వాసంతో ప్రార్థించము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మా మంచి కాపరి అయిన జగురువులు లియో పోప్ గారిని, మా మేత్రాసన కాపరి అయిన పొలిమర జరాపీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులందరినీ విశేషముగా దీవించండి. వీరంతా మీ మహిమలో జీవించు మీ ప్రేమను సాక్షులుగా జీవించుటకు కావలసిన కృపావరములను నిండుగా వారిపై కురిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మా భారతదేశమును, పౌరులను, దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, అధికారులను కలకాలము సంతోషంగా, ఆనందంగా
శాంతి సమాధానాలతో నీతి న్యాయములతో అన్యోన్యముగా జీవించు వరమును నిరుపేదలు, గిరిజనులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా బలపడి ఆత్మవిశ్వాసంతో జీవించుటకు వారికి అవసరమగు పవిత్రాత్మ వరములను కృషితో చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ ఆధునిక యుగంలో మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులను దీవించండి. మా కుటుంబములను పట్టి పీడించిన పలు సమస్యల నుండి, ఇబ్బందుల నుండి ప్రతి కుటుంబమును రక్షించండి. మా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపనమ్మకములను తొలగించి ప్రేమ, క్షమ, కరుణ, మన్నింపు అను సుగుణములతో దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నేడు మా విచారణలో మా కుటుంబములలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని, ఒంటరితనంతో నిరాశ చెందుతున్న బిడ్డలను, వృద్ధులను మీకు సమర్పించి ప్రార్థించున్నాము. వారందరినీ స్వస్థపరిచి బలపరచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా క్రైస్తవ సమాజంలో ఉన్న యువతీయుకులపై మీ దీవెనలు ప్రత్యేకముగా కురిపించండి. వీరంతా చక్కగా చదివి క్రమశిక్షణ కలిగి జీవించు, సత్ప్రవర్తనతో ముందుకు సాగుచు మంచి ఉద్యోగములు పొంది తమ కుటుంబములకు అండుగా ఉండినట్లు దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన ప్రత్యేకమైన ప్రార్థనలతో, వ్యక్తిగత ప్రార్థనలతో ఈ విధంగా మనం పిలుస్తాం. ఓ పరలోక తండ్రి, మా అనుదిన జీవితంలో మాకు ఏది ఎప్పుడు అవసరమో మీకు తెలుసు. కావున మా అవసరములన్నీ సకాలంలో తీర్చండి. మా సంఘమును మీ సకల వరములతో దీవించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. జో జో లాలి జో జో లాలి. అవతారమెత్తినట్టి ఆదిదేవుండకు అంజలులు నివ్వరారే అందరూ చేరినిటకు. అవతారమెత్తినట్టి ఆదిదేవుండకు అంజలులు నివ్వరారే అందరూ చేరినిటకు. జో 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 లాలి యేసయ్యా, జో జో లాలి యేసయ్యా, జో 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 లాలి యేసయ్యా, జో జో లాలి యేసయ్యా. అంధకారములోని జనులకు ఆ ప్రభువే వెలుగాయను, అపరాధులైన ప్రజలకు ఆ ప్రభువే జ్యోతి ఆయను. అంధకారములోని జనులకు ఆ ప్రభువే వెలుగాయను, అపరాధులైన ప్రజలకు ఆ ప్రభువే జ్యోతి ఆయను. జో 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 లాలి యేసయ్యా, జో 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 లాలి యేసయ్యా, జో 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 లాలి యేసయ్యా, జో 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 లాలి యేసయ్యా.
దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని జననము ద్వారా మేము మీతోనూ మా సహోదరి సహోదరులతోనూ సైక్యతనుందా చిత్తగించితిమి. అతని జన్మదినమున హృదయపూర్వకంగా మేము అర్పించు ఈ అర్పణలు మా మధ్య సైక్యతను పునరుద్ధరించినట్లును తద్వారా మేము నీకు నిత్యస్థుతిని అర్పించినట్లు కృపచూపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రంపై ప్రకాశించను. తద్వారా మేము యేసుక్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుణ్ణి గుర్తింపగలుగుతున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలుగుతున్నాము. కావున దూతలతో, అద్దూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకల మండలితో ఏకీభవించి మేము మహిమ గీతంతో మేము ఎడతెగక పాడుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. బలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయో మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రం మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు రక్తమునందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతర వాయుని శ్రేష్టమని జ్ఞాపకముంచుకును. మా లేయో జగద్గురువును పొలిమర జయరావు పీఠాధిపతిని గురువులతో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కనతలేగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జొజ్జప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయుడు. మీ మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానంను తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం భరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రిస్మస్ వేడుక చేయండి, గ్లోరియా అని పాడండి. క్రిస్మస్ వేడుక చేయండి, గ్లోరియా అని పాడండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా, మెరీ మెరీ క్రిస్మస్. Happy, happy Christmas, Merry, Merry Christmas, Happy Christmas to you. Merry Christmas to you. Happy Christmas to you. Merry Christmas to you. కరుణకు నిలయమే ప్రభువండి. కన్యకుమారుడే సండి, కరుణకు నిలయమే ప్రభువండి. కృపకృమ్మరించు పితడండి, క్రీస్తుని నందిన జయమండి. కృపకృమ్మరించు పితడండి, క్రీస్తుని నందిన జయమండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ టు యూ. Merry Christmas to you. Happy Christmas to you. Merry Christmas to you. కొద్దిసేపు కళ్ళు మూసుకొని తళ్ళు వంచండి. దేవుడు మనకు ఈ సంవత్సరంలో ఈ గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు
రాను నూతన సంవత్సరంలో కూడా మరింత అదృష్టమైన భాగ్యాన్ని మనకు అనుకరించేలాగున ప్రతి ఒక్కరూ సంతోషంతో అర్థవంతంగా బాధ్యతగా క్రైస్తవత్వంలో జీవిస్తూ ఆ సిద్ధాంతానికి కట్టుబడి నిజమైన సాక్షులుగా నిలిచే ధైర్యాన్ని ప్రశాంతతను అనుగ్రహించమని ప్రభుని వేడుకుందాం. చిన్న బిడ్డలకి చదువులో చురుకుదనాన్ని, యువతి యువకులకు ఉజ్వల భవిష్యత్తును, వివాహము కాని వారికి వివాహము జరిగే రీతిగా, సంతానం లేని బిడ్డలకు సంతానం అనుగ్రహించమని, వృద్ధాప్యములోను అనారోగ్యంతోనూ బాధపడుతున్న వ్యక్తులకి ఉపశమనాన్ని, ఓదార్పును, స్వస్థను కలిగించమని ప్రార్థన చేసుకుందాం. దిక్కులేని వారి కొరకు, నిరాశలుగా ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా దేశ, రాష్ట్ర, డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని కాపాడమని, వారికి కూడా మంచి హృదయాన్ని, మనసును పుట్టించి సరి అయిన భక్తులుగా, సేవకులుగా, ప్రజలను ఆదరించే మనసున్న వారిగా ఉండేలాగున్న మనసును అనుగ్రహించమని ప్రార్థించండి. ఈ సెంట్ తెరేసా బిడ్డలందరూ ఆరోగ్యముతోనూ ఆత్మ పుష్టి కలిగి ఆత్మ వరాలతో బలపడేలాగున, ఐక్యముగా కలిసి సాక్షులుగా ఉండేలాగున ప్రార్థించండి. వ్యక్తిగతంగా నీ కొరకు ప్రార్థించుకో. ఇప్పుడు నీ శారీరక రుగ్మతల నుండి, మానసిక రుగ్మతల నుండి, అన్ని సమస్యల నుండి పరిష్కరించమని, తన పరిశుద్ధ హస్తంతో తాకమని, ఆ చిన్నారి యేసు నీ హృదయలో జన్మించేలాగున, నీ జన్మ ధన్యమయ్యేలాగున ప్రార్థించండి. ఏలూరు కథోలిక పీఠాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళటానికి వలసిన జ్ఞానాన్ని, ధైర్యాన్ని, ప్రార్థన బలాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థించండి. గురువులు, కన్యాస్త్రీలు, ఉపాధ్యాయ, ఉపదేశులు చక్కని విలువలు, విశ్వాసం గల జీవితంతో జీవిస్తూ మంచి ఆదర్శవంతమైన వ్యక్తులుగా ఈ 4 జిల్లాల్లో సాక్షులై ఉండేలాగున్న వీరందరి కొరకు ప్రార్థించండి. సువార్త పరిచర్య బలపడేలాగున ప్రార్థించండి. ప్రార్థించుదాము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, నీ కుమారుణ్ణి మాకు స్వర్గపు ఆహారముగా ప్రసాదించినందుకు మీకు వందనములు అర్పించున్నాం. లోక రక్షణ కొరకు మనుష్యవతారుడై మా మధ్య వసించిన మీ కుమారుడే మాకు నిత్య జీవనదాతగా ఉండును. ఈ శాశ్వత జీవనమును అతడు మాకు సదా పాత్రను చేయునుగాక. మా ప్రభువైన అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు జనన ఆశీస్సులకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. అంతము లేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యావతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రోజు దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రాభావాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయమును పవిత్రమునర్చునుగాక. ఆమేన్. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూతల ద్వారా గొర్రెల కాపులకు తెలియచేయ చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనసులను ఆనందంతో నింపి తన సువార్త పరిచారకులుగా మిమ్మల్ని ఎన్నుకొనుగాక. ఆమేన్. తన కుమారుని మనుష్యత్వం ద్వారా
దేవుడు దివిని భూమిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనసును, స్వర్గవాసులతో సహవాసము దయచేయునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సర్వశక్తిమంతుడు తనను తాను తగ్గించుకొని మానవుడైన వేళ వాక్కు మానవ రూపం దాల్చిన వేళ ఆ వాక్కే వెలుగు మార్గం, ఆ వెలుగే మనందరికీ దయా, కనికరం, ఓర్పు అనేటువంటి సత్యాల్ని అనుగ్రహిస్తున్నాయని క్రీస్తు జయంతి మహోత్సవ వేళ తమ యొక్క అమూల్యమైన సమయాన్ని మన కొరకు వెచ్చించి మన దేవాలయంలో దివ్యబలి పూజను సమర్పించి మనందరి కొరకు విశ్వాసభరితమైనటువంటి ప్రసంగాన్నిచ్చి ఆత్మీయభరితమైనటువంటి ప్రార్థనను మనందరికీ అంగీకరించి క్రిస్మస్ సందేశాన్ని, దేవుని ఆశీస్సులు మనందరికీ అనుగ్రహించినటువంటి మన ప్రియతమ తండ్రి గారు మహాగణ శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారికి మన విచారణకర్తల తరపున, దివ్యబలి పూజలో పాల్గొన్న గురువులందరి తరపున, మన అమ్మగారుల తరపున, సంఘ సభ్యులందరి తరపున, మనందరి తరపున హృదయపూర్వక, ప్రేమపూర్వక, వినయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరి తరపున తండ్రి గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి గారు. తండ్రి గారితో పాటు ఈరోజు దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి రెవరెండ్ ఫాదర్ జోస్ పాల్ గారికి, రెవరెండ్ ఫాదర్ ఆండ్రూ ఆనంద్ గారికి, తండ్రి గారి సెక్రటరీ గారి పర్సనల్ సెక్రటరీ ఫాదర్ గారికి, మన విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ జోసఫ్ పారాయల్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ క్రీస్తు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన విచారణను ముందుకు నడిపించడానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సిస్టర్స్ అందరికీ, విచారణ కౌన్సిల్ సభ్యులు అందరికీ, మన ప్యారిష్ యూత్ వారికి, విన్సెంట్ డిపాల్ మెన్ అండ్ విమెన్ వింగ్ వారికి, మర్యాదల సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రతిరోజు మన యొక్క దివ్య బలి పూజా పీఠాన్ని అలంకరిస్తున్నటువంటి సిస్టర్ శాంతి గారికి, వారికి సహకరిస్తున్నటువంటి నిర్మలా పద్మ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గాయక బృందం సభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి దాసర్ జాకబ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఆల్టర్ బాయ్స్కి, అదేవిధంగా గొల్లాయిగూడెం సంఘ సభ్యులకు, మనతో పాటు మన మధ్యకు విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, మన బంధుమిత్రులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాదిరాజు ప్రభుల ప్రభు ధరకే తెంచుమే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాదిరాజు ప్రభుల ప్రభు ధరకే తెంచురే. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాదిరాజు ప్రభుల ప్రభు ధరకే తెంచలే.
ఎంతో ఆనందమే. రాజాదిరాజు ప్రభుల ప్రభు ధరతే తెంచెనే. క్రిస్మస్ వేడుక చేయండి, గోలియాని పాడండి. క్రిస్మస్ వేడుక చేయండి, గోలియా అని పాడండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా. మెరీ మెరీ క్రిస్మస్, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ టు యూ. మెరీ క్రిస్మస్ టు యూ. హ్యాపీ క్రిస్మస్ టు యూ. మెరీ క్రిస్మస్ టు యూ. We wish you happy Christmas. We wish you Merry Christmas. We wish you happy Christmas. We wish you Merry Christmas. ఆమేన్. దయగల దేవా, ఈ బిడ్డల్ని, ఈ సంఘాన్ని మీరు దీవించండి, అధికంగా వాడుకోమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ అండ్ బ్లెస్డ్ బి యువర్. గాడ్ బ్లెస్ యు ఆల్.